మీ అందరికీ కూడా తెలియజేస్తూ వస్తున్నాను. ఆ క్రమంలో ఈ రోజున కన్యా రాశిలో, కుంభరాశిలో అలానే వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ఎన్ని ఒత్తులతో దీపారాధన చేయాలి? వీటితో పాటుగా టీచింగ్ ఫీల్డ్‌లో ఉండేటువంటి వారు గావచ్చు, వ్యాపారాలు చేసేటువంటి వారు గావచ్చు, ప్రతినిత్యం ఎన్ని ఒత్తులతో గనక దీపారాధన చేస్తూ వచ్చినట్లయితే వారు చక్కటి ఉన్నతిని సాధించుకోగలుగుతారో మీ అందరికీ తెలియజేస్తాను. వీటితో పాటు అనేకమైనటువంటి లాభాలు కూడా ఈ ఒత్తులతో దీపారాధన చేయడం వల్ల కలుగుతాయి. మొత్తానికి ఎన్ని ఒత్తులు అంటే 4 ఒత్తులు. మనం నిత్యం చేసేటువంటి పనులన్నీ యథావిధిగా చేసుకుంటూ, మన ప్రయత్న లోపం లేకుండా చేస్తూ, ప్రతినిత్యం కూడా స్నానం చేసిన తర్వాత శుచిగా భగవంతుడి దగ్గర, మీ ఇష్టదైవం దగ్గర ప్రతిరోజు కూడా 4 ఒత్తులను విడివిడిగా వేసి, కలిపి కాదు, విడివిడిగా వేసి చక్కగా దీపారాధన చేస్తూ వచ్చినట్లయితే గనక వృషభ రాశి వారికి, కన్యా రాశి వారికి, కుంభరాశి వారికి మరింత మెరుగైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ 4 ఒత్తులతో చేసేటువంటి దీపారాధన వలన బ్రహ్మదేవుడు ప్రీతి చెందుతాడు. स्पाइसी को दे स्प्राइट का तड़का।